ముజ్తఫా ఖొమైనీ వారసుడు నెక్స్ట్ అతనే కాబోతున్నాడు. వాస్తవంగా నిన్న అతన్ని ఎంపిక చేయడానికి 84 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ మీటింగ్ అవుతున్నటువంటి వేళ మిస్సైల్ దాడి చేసి ఇజ్రాయెల్ ఆ బిల్డింగ్ని కూల్చేసింది. వాళ్ళ ఇరాన్ అసెంబ్లీ దగ్గర జరుగుతున్న సందర్భంలో అదే సందర్భంలో సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్లో మీటింగ్ అవుతుండగా అది కూడా పేల్చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఈయనే కాబోతున్నాడు అనగా ఇతన్ని ఖొమైనీని వచ్చేటప్పటికి లేపేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఆయన ఎలిమినేషన్ కోసం ప్రయత్నం జరిగింది కానీ తప్పించుకున్నాడు అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. ప్రాణాలు కోల్పోయాడని, అలాగే లేదు తప్పించుకున్నాడని బిల్డింగ్ మీద విధ్వంసం చేయడం అయితే జరిగింది. అతనికి సంబంధించినటువంటి విషయం ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు ఖొమైనీది కూడా ముందు కన్ఫర్మేషన్ కాలేదు, ఆ తర్వాత అంతకుముందు 3-4 సార్లు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈయన తప్పించుకున్నాడా లేకపోతే ఏమన్నా అయ్యాడా అన్నది తెలియాల్సి ఉంది. ఎలిమినేట్ అయ్యాడన్నటువంటి ప్రచారం జరుగుతోంది.